గుడ్ మార్నింగ్, అందరికీ స్వాగతం. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనుష్ణతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. హే అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజించని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికిని యోగసిద్ధి కలగదు. జీవితంలో వచ్చిన సమస్యలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి సమస్యలు, అసలు ఏం చేస్తుంది మన యొక్క జీవిత విధానం ఏంటనే తెలుస్తుంది. అక్కడ వాళ్ళు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అలాంటివి చేస్తారు. మనం ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అలా తయారైపోయింది. అందుకే పరిస్థితులు మానసికంగా కానీ శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఎందుకు లేమయ్యా అంటే కారణం అది. పల్లెటూర్లలో కూడా మొత్తం మారిపోయింది. అవునా, ఉదయం 4 గంటలకు లేచేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారయ్యా? 7 గంటలకు ఛాయలు తాగి అప్పుడు పశువుల్ని తీసుకొని, పశువులు ఉంటాయి కదా, ట్రాక్టర్లు ఇప్పుడు పాల పొట్లాలు, పల్లెటూరులో పాల పొట్లాలు వెళ్ళాలి. సో మళ్ళీ ఈవినింగ్ రావాలి, సీరియల్స్ చూడాలి, రాత్రి ఎప్పుడో పడుకోవాలి. సో పల్లెటూరికి పట్టణానికి తేడానే పోయింది. ఇంకా పల్లెటూరులో ఇంకా ఘోరంగా తయారైపోయింది. ఏంటయ్యా అంటే సీరియల్స్ చూడటం. సో టైం ఉంది కదా, ఆ టైంలో ఏంటంటే మనం కొంచెం వ్యాయామం చేద్దామా, లేకపోతే యోగా నేర్చుకుందామా. ఎంత చక్కని వాతావరణం పల్లెటూరులో, చక్కగా చెట్టు కింద కూర్చొని తప్పదు. నాలాగా నేను పల్లెటూరులో ఉన్నప్పుడు, అవునా, సో నాకు సమయం దొరికిందంటే చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేది, చక్కగా తపస్సు చేసుకునేవాడిని. అవునా, ఇప్పుడు ఆ టీవీ లేని ఇల్లు లేదు పల్లెటూళ్ళలో. అవునా, సో సిటీలో కంటే ఇంకా పల్లెటూళ్ళలో టీవీలకు అత్తుకొని ఈ మీడియా అనేది మొత్తం ఆరోగ్యాన్ని ఎడగొట్టేసింది. చెప్తున్నాను కదా. అవునా, సో మనకి ఏంటి లేటెస్ట్ నాలెడ్జ్ ఏంటంటే శరీరానికి ఏ ఆహారం వేయాలని కాదు, ఏ హీరో, ఏ సినిమా, ఏ యాక్టర్, ఏ పాటలు, ఆ పాటలు నోట్లోనే. ఏంటయ్యా టైం ఉంటే ప్రాక్టీస్, ఏంటయ్యా ప్రాక్టీస్ చేసేదంటే డ్యాన్సులు, మ్యూజిక్లు, రాక్ అండ్ రోల్. అందరూ డ్యాన్స్కి ప్రాక్టీస్. 2-3 కుర్రాలు వాళ్ళు కలిసారంటే డ్యాన్స్ ప్రాక్టీస్. దేనికంటే ఏదో కాంపిటీషన్లో పాల్గొంటాను గట. ఇప్పుడు యోగా స్టూడియోలు కాదు ఇండియాలో వచ్చినాయి, ఏంటంటే డ్యాన్స్ స్టూడియోలు వచ్చాయి. ఏదైనా ఫంక్షన్ అయిందంటే ఎక్కడ ఏ మిద్ద మీద చూసినా, ఏ మేడ మీద చూసినా, ఏ వేదిలో చూసినా 4 పిల్లలు కలిసారంటే డ్యాన్సులు. ఇంకా ఆరోగ్యాలు, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా ఎక్కడ ఉంటుందయ్యా? ఇంత మూర్ఖత్వంలో మనం ఈ విధంగా జీవనం సాగిస్తే, అవునా, సో ఇంకా రాబోయే తరాల యొక్క పరిస్థితి ఎంత అవగాహన లేకుండా, ఎంత మూర్ఖత్వంగా మనం వ్యవహరిస్తే, ప్రపంచం అంతానేమో మన యోగాని, మన ఆధ్యాత్మికత. ఇండియా అనగానే యోగానే. ఇండియాని దేని గుర్తుపెట్టుకుంటారే? యోగాకి. ఇండియా అనగానే సో నేను పాశ్చాత్య దేశాలకు వెళ్తే దేవునిలాగా చూస్తారు. అవునా, ఎందుకని? వాళ్ళకి మెడిటేషన్ చెప్తాను, సో వాళ్ళకి యోగా నేర్పిస్తాను. ఎంత గొప్పది యోగా! వాళ్ళు అనుకుంటారు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ యోగా వచ్చు. వాళ్ళు కూడా తెలుసుకున్నారులే మనం. ఎందుకంటే అది ఐన్స్టైన్ అప్పుడే ఆయన వెళ్ళాడంట. ఏది కలకట్టా నుంచి ఒక ప్రొఫెసర్ వెళ్ళాడు ఫిజిక్స్. వెళ్తే ఐన్స్టైన్ అడిగాట, కిం నామధేయ, నీ పేరేంటయ్యా అని అడిగాడు ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ఆయన జూయిష్. అవునా, ఆయనకి సంస్కృతం బాగా వచ్చు, ఆయన బాగా వేదాంతం చదివాడు, అన్నీ చదివాడు. అందుకే ఆయన బ్రెయిన్ చాలా సూపర్ షార్ప్. కిం నామధేయస్య కిం ప్రదేశస్య, ఎక్కడి నుంచి వచ్చావా, నీ పేరు ఏంటని అడిగితే, వీడు చిన్నప్పటి నుండి వీడు కాన్వెంట్ స్కూల్లో మిషనరీలు చదివాడు కలకట్టాలో. మిస్టర్ బ్రౌన్. సో మిస్టర్ బ్రౌన్ కన్ను ఎలాడేసాడు, ఏంటి ఈయన కొత్త భాష మాట్లాడుతున్నాడు, సాంస్క్రిట్. మిస్టర్ బ్రౌన్, ఇట్ ఇస్ సాంస్క్రిట్. నాకు బెంగాలీ వచ్చు, నాకు హిందీ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు. సాంస్క్రిటా? ఎప్పుడో సంస్కారం పోయింది, సంస్కృతం పోయింది. నా సంస్కృతే పోయింది, ఇంకా నా సంస్కృతం ఎక్కడ వచ్చాయో నాకు అర్థంగా బలేవడం. నీకంటే సంస్కృతి ఉంది, నీకు వచ్చు. బేలముఖం వేశాడు. ఐన్స్టీన్కి అర్థమైంది వీడికి ఏమీ రాదని.
I'm just asking you, what's your name? From which place you are in India, I just wanted to know. Are you from Vivekananda place? Kolkata. Are you from Vivekananda place? Yes. I'm Mr. Brown. I'm from Kolkata, yes, where Vivekananda is born. Unfortunately, I never went to Vivekananda ashram in Kolkata. వెళ్ళింది ఎక్కడికి కాన్వెంట్ స్కూల్, అందుకని వివేకానంద ఆశ్రమానికి వెళ్ళాలనే ధ్యాస కూడా రాలేదంట. అంటే చెప్తున్నా అండి, అది నిజమా కాదా కానీ నిజమే అనుకుందాం కాసేపు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సంస్కృతం వచ్చేటువంటి విషయం నిజం, అవునా? మన్హాటన్ ఆటం బాంబు తయారు చేసినటువంటి కమిటీ అయితే ఉందో, అవునా, హిరోషిమా నాగసాకి వేసినటువంటి లిటిల్ బాయ్, ఫ్యాటీ బాయ్, లిటిల్ బాయ్ అనేటువంటి 2 ఆటం బాంబ్స్ని ఆ యొక్క సృష్టికర్తలే గొప్ప సైంటిస్టులు, అందులో 4-5 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, అలాంటి శాస్త్రవేత్తలతో కూడినటువంటి దాన్ని ఓపెన్ హైమర్, దాని యొక్క కమిటీ చైర్మన్. ఆ ఓపెన్ హైమర్, ఆయన ప్రతిరోజు భగవద్గీత మొత్తం ఆయన కంటతా వచ్చు. ఆయన ధ్యానం చేయని రోజు లేదు, భారతదేశాన్ని తలుచుకోలేని రోజు లేదు, అవునా? సో ఆ బాంబు ఎప్పుడైతే వేశారో ఆయన హృదయం పగిలిపోయింది ఆయన. అర్థమైందా అండి? సో ఆయన ఆ పాప భీతితోటి చనిపోయాడు, తెలుసా అండి? ఎవరైతే ఆ కమిటీలో ఉన్నారో అందరు క్యాన్సర్ వచ్చి, చాలామంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు. అందుకే కర్మ అనేది వదిలిపెట్టదండి. సో అంత పాశ్చాత్య దేశాల్లో యోగా అంటే, ఆధ్యాత్మికత అంటే, మన కల్చర్ అంటే, వాళ్ళు మన యొక్క సంస్కృతిని ఆదర్శంగా తీసుకుని ఫాలో అవ్వాలని వాళ్ళు ట్రై చేస్తే, మనమేమో ఏమవుతున్నాం, ఎటువైపుకి వెళ్తున్నాం, అవునా? సో దుఃఖం కలగజేసేటువంటి విషయాల్లో సుఖాన్ని వెతుకునేటువంటి సంస్కృతిగా మారిందనేటువంటి దాన్నే అవిద్య అంటాం. సో పెరిగేటువంటి హాస్పిటల్స్, పెరిగేటువంటి హోటల్స్, అవునా, ఫ్లైట్లు, పాశ్చాత్య దేశాల్లో పెరిగేటువంటి మన యొక్క టూరిస్టుల సంఖ్య, ఇవన్నీ దేన్ని చూపిస్తోంది? దుఃఖంలో సుఖాన్ని వెతుక్కోవటం, దుఃఖాన్ని కలగజేసేటువంటి విషయాలు సుఖాన్ని వెతుక్కోవడమే ఏమంటారయ్యా? అవిద్య అని. సో అందుకే మీకు ఆహారం పట్ల ఒక అవగాహన, ఆహారంతోనే యోగా మొదలవుతుంది, ఆ తర్వాత విహారం. శాస్త్రీయత భారతదేశంలో మన యొక్క ఉదయం లేచామంటే రాత్రి పడుకునేంతవరకు ఒక గొప్ప శాస్త్రీయ జీవన విధానంతో కూడినటువంటి గొప్ప సంస్కృతి ఇది. ఏ పని చేసినా దాని వెనక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది, శాస్త్రీయత ఉంది. అది అర్థం చేసుకోకుండా మన సంస్కృతిని వదులుకోవడం వల్ల, మన పాశ్చాత్య సంస్కృతి వల్ల మనం పశ్చాత్తాపడాల్సినటువంటి రోజులు వస్తున్నాయి, అవునా? ఈ పెరిగే వ్యాధులు, హైదరాబాద్ అంటే డయాబెటీస్ క్యాపిటల్ అంటాం, గుండె జబ్బులు అంటే హైదరాబాద్ అంటాం. అలా తయారైపోయింది పరిస్థితి. ఎందుకయ్యా అంటే, సో మన సంస్కృతిని వదిలేసాం కనుక. అందుకే మన సంస్కృతి, మన యోగులు, మన ఋషులు, గొప్ప శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాలు, తక్షశిలా విశ్వవిద్యాలయం దగ్గర నుండి, నలంద విశ్వవిద్యాలయం దగ్గర నుండి ప్రపంచంలో మేధావులందరూ కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తులే. అలాంటి ఈ ప్రపంచానికి, సంసారానికి, విశ్వానికి ఒక సైంటిఫిక్ లివింగ్, శాస్త్రీయ జీవన విధానాన్ని నేర్పించినటువంటి సంస్కృతం వచ్చినటువంటి వ్యక్తులు కలిగినటువంటి భారతదేశంలో మనం ఆఖరికి ఆహారం గురించి చర్చించాల్సినటువంటి అవసరం వస్తుంది అని అంటే ఎంత దౌర్బల్యమయ్యా, ఎంత దుస్థితి అయ్యా అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పడితే పట్టొచ్చు, ఒక రోజు 2 రోజులు, అవునా, ఎపిసోడ్లో నన్నేమి తిట్టుకోకూడదు. ఎందుకంటే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఆనందంగా ఉండట్లేదు? పోనీ ఇంత సంపాదించాం, ఇంత తింటున్నాం, ఆనందంగా ఉన్నామా? అంటే కోపం వస్తుంది, అంటే భయం వేస్తుంది, అంటే కష్టం అంటున్నాం, అంటే బుస్సం అంటున్నాం. శరీరంలో ఎన్నోసార్లు జబ్బులు వస్తున్నాయి. మరి నిజంగా మన జీవన విధానం సరిగ్గా ఉంటే ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కసబుస్సం అంటున్నాం? ఎందుకు మనకు ప్రశాంతత లేదు? ఆ తిన్నంతసేపే ప్రశాంతత, ఆనందం. ఆ తిన్నాం, లోపల వేసుకున్నామో లేదో, అబ్బా తినాల్సింది కాదే,
వెంటనే అంటాం తినాల్సింది కాదే. అవునా? నెక్స్ట్ టాయిలెట్లో కూర్చుంటావులే, అబ్బా తినాల్సింది కాదే. సో అరిచేవో లేదో, అబ్బా అరవాల్సింది కాదే, అలవాటైపోయింది. ఎందుకు అలా? సో అందుకే అంటున్నానండి, జీవితం ఎందుకు? ఆనందంగా ఉండటానికి, దుఃఖంగా ఉండటానికి కాదు, పశ్చాత్తాపడటానికి కాదు, రిపెంట్ చేయడానికి కాదు. సో అందుకే శాస్త్రీయతతో కూడినటువంటి సంస్కృతి ఏమిటి, జీవన విధానం ఏమిటి, యోగా ఏమిటి, సో మనం ఎంత గొప్పవాళ్ళం, మన పూర్వీకులు ఎంత మేధావులు, ఎంత గొప్పవాళ్ళు. ఎందుకంటే ఒక గొప్ప సైన్స్ని మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే మనకి ఇచ్చారంటే, పళ్ళు ఎలా తోముకోవాలి, దంతదౌతి ఎలా చేయాలి, చెవిని ఎలా శుభ్రం చేసుకోవాలి, అలా ముక్కుని ఎలా శుభ్రం చేసుకోవాలి, కళ్ళని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి. అవునా? నేతి అంటే ఏమిటి, దౌతి అంటే ఎన్ని రకాల దౌతులయ్యా, 100 రకాల దౌతులు. అవునా? ఇంత గొప్ప సైన్స్ మన జీవితంలోనే. ఉదయం లేవగానే అవునా పల్లెటూరులో అవునా నోట్లో ఇలా ఏం చేస్తున్నావు, జిహ్వ మూల దౌతి వేస్తున్నావు. అవునా? అంగిలి దౌతి వేస్తున్నావు, ఇలా పెట్టి మొత్తం నీళ్ళన్నీ పుక్కిలించి బయటికి తీసి. అవునా? ఆలోచించేవి ఎప్పుడైనా పక్కవాడు శబ్దం చేస్తున్నాడు ఉదయం పూట, అన్నీ ఇవే అరుపులు. నువ్వు హైదరాబాద్కి వచ్చావు, ఒక్క అరుపు వినిపిస్తున్నదే అలా? టంగ్ క్లీనర్ ఇలా పెట్టి నీ చెయ్యి టంగ్ క్లీనర్ చాలా తేడా ఉంటుంది. చెప్తాం సైన్స్ అనేది ఏ లెవెల్కి, లోపల క్లీన్ చేసుకోవడం అనేది ఏ విధంగా, దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి, ప్రతిదీ సైంటిఫికేనయ్యా. ప్రతి 6 నెలలకు వస్తే చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్న మా అమ్మ వంటామని తాగిపించేదని చెప్పాను కదా. అట్లా అసలు ప్రతి ఉదయం నుండి ఇల్లు అలుగుతావు, సున్నం వేస్తావు కాల్షియం. అవునా? ఇల్లు అలుగుతావు, పేడ వేస్తావు ఆల్కలైజింగ్. ఆడ ముక్కు పుడకలు పెట్టుకుంటావు, ఎందుకని? బంగారం, శరీరం విద్యుత్ శక్తి ప్రవాహం అనేది కండక్టరు. సో లోపలి ధూళి పార్టికల్స్ పో. ఎందుకంటే నువ్వు కళ్యాణ్లో పని చేసినా, చేనులో పని చేసినా, ఇంట్లో ధాన్యం చెరిగినా అంతా డస్టే. ఆ డస్ట్ మన లోపలికి వెళ్తే సైనస్. ఎప్పుడైనా మన పూర్వీకులు, మన అమ్మమ్మలకి తాతమ్మలకి ఎప్పుడైనా సైనస్ ప్రాబ్లం చూసేవయ్యా? ఇప్పుడు అంటే సైనస్, అంటే సైనస్. ఎందుకయ్యా? రెండిటికి పెద్ద పెద్ద ముక్కు పుడకలు, చెవికి ఇంత పెద్ద ముక్కు పుడకలు, కాళ్ళకి కడియాలు. ఎందుకని? ఏది బురదలో దిగుతాం, అందుకని వ్యాధులు రాకుండా, బ్యాక్టీరియా రాకుండా, ఫంగస్ రాకుండా. అవునా? ఈ ముక్కులో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటాం. సో పార్టికల్స్ అయనైజ్ అయ్యి ఇక్కడనే పడిపోయేలా, లోపలికి వెళ్లకుండా ఉండటానికి. ఎంత టెక్నాలజీ అయ్యా! ఇలాంటి టెక్నాలజీ ఎక్కడైనా ఉందా ప్రపంచం? ఎక్కడా లేదు. సో బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, చెవులు దుద్దుల దగ్గర నుండి, నీ యొక్క ముక్కు పుడకల దగ్గర నుండి, మెడకి వేసుకునేటువంటి మంగళసూత్రం. ఎందుకయ్యా? బీపీ. అవునా? అత్త అరిచే, అవునా కట్టుకున్న భర్త అరిచే, భార్య ఏం కావాలి, బీపీ పెరుగుతుంది. అందుకే బీపీ పెరగకుండా, బీపీ కామ్గా ఉండటానికి కండక్టర్ ఇక్కడ ట్రయాంగిల్లో ఉండేటువంటి, అవునా బీపీని కామ్గా ఉంచేటువంటి మెటల్ కండక్టర్. ఇక్కడంతా క్రేనియల్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్, 12 జతల నర్వ్స్. అంటే కామ్గా క్వైట్గా ఎవరు అరిచినా కూడా సమస్థితిలో, స్థితప్రజ్ఞలో ఉండటానికి మెడ చుట్టూ బంగారం తాడు. ఇంత గొప్ప సంస్కృతి. లావు పెరగకుండా అవునా మొలతాడు, వెండితో చేసినటువంటి మొలతాడు. సో కాళ్ళకి వెండి, అవునా ముఖంలో బంగారం, చేయికి బంగారం. ఎందుకు? కండక్టివిటీ వేరు, కాళ్ళలో ఉండే కండక్టివిటీ వేరు, సెల్ పొటెన్షియల్ వేరు, ఇక్కడ ఉండే కండక్టివిటీ వేరు. అవగాహన లేకుండా కాళ్ళకి బంగారం పెట్టుకుంటున్నాం, కాళ్ళకి వెండి పెట్టుకోవాలి, బంగారం పెట్టుకుంటామయ్యా. ఇక్కడ ముక్కు పొడగా ఏం పెట్టుకోవాలి? డైమండ్లు కాదయ్యా పెట్టుకోవాలి, ఇక్కడ ఏం పెట్టుకోవాలయ్యా? బంగారం పెట్టుకోవాలయ్యా. చెవి అవునా పై నుండి కిందకి బంగారం. ఎందుకు? వినికిడి. ఎందుకంటే అత్త అరుస్తోంది, భర్త అరుస్తున్నాడు, అయినా చెవుడు రాకూడదు. చెవి బాగా 120 సంవత్సరాలు. అంత కల్చర్ అయ్యా. కంటికి కాటుక ప్రతిరోజు. సో ఎవరి కళ్ళైనా అంత పొగలో పనిచేసినా కళ్ళు పోయేయ వాళ్ళే. ఓకే సరిగా పోషక పదార్థాలు తినే ఆహారం లేక వాళ్ళకి వ్యాధులు వచ్చాయి. కల్చర్ వల్ల, కల్చర్ లోపం వల్ల వ్యాధులు రాలా వాళ్ళకి. తినటానికి తిండి లేకపోవడం వల్ల వాళ్ళకి వ్యాధులు వచ్చాయి. అర్థమైందా అండి?
అందుకే చులకన భావంతో మన సంస్కృతిని చూడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ తరాలు ఎవరైతే ఉన్నారో, అవునా, వీడు 4 రోజులు అమెరికాకి వెళ్ళాడో లేదు, వాడి యొక్క వ్యవహారం, అవునా, ఇక్కడికి నెక్కర్ వేసుకునే, ఇక్కడికి వేసుకునే, ఇక్కడ రంధ్రం, ఇక్కడ రంధ్రం, ఇక్కడ రంధ్రం, ఇక్కడ రంధ్రం, ప్యాంట్ కిందికి. ఇదేం కోతానయ్యా? ఒక కోతి ఇంకో కోతిని అట్రాక్ట్ చేయడానికి దాన్ని చూపిస్తుందా, దాని ముడ్డి చూపిస్తుందయ్యా? మనం కూడా కిందికి, అవునా, ఇక్కడ రంధ్రం, ఆ తర్వాత ప్యాంట్ వేసుకునే దానికి నా దగ్గర కొనడం ఎందుకే అన్ని డబ్బులు పెట్టి ప్యాంటు, అవునా, కత్తెర తీసుకొచ్చి నాకు ఇస్తే నేనే కట్ చేసి ఇస్తాను నీకు, దానికి అన్ని డబ్బులు ఎందుకే, నేను ఫ్రీగా కట్ చేసి ఇస్తాను నీకు ప్యాంటు, చిరిగిపోయిన కత్తెర వేసినటువంటి ప్యాంటు, అవునా. ఏం చాదస్తామయ్యా ఇది? నాకు అర్థం. ఎక్కడున్నా అసలు ఏదో జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో దిగానా, లేకపోతే హీత్రో ఎయిర్పోర్ట్లో దిగానా, లేకపోతే పాశ్చాత్య దేశాల్లో దిగానా, అక్కడ కనిపించే సీన్లు ఇప్పుడు హైదరాబాద్లో అలా దిగితే, పల్లెటూరుకి వెళ్ళినా, అవునా, బెజవాడ వెళ్ళినా, లేకపోతే వైజాగ్ వెళ్ళినా, లేకపోతే సూర్యాపేట వెళ్ళినా, నల్గొండ వెళ్ళినా, అవునా, ఏం చెప్తాం అయ్యా? ఎంత ఇమ్మాచ్యూరిటీ అయ్యారు, ఎంత పరిపక్వత లేనటువంటి ఇది మన దేశమేనా అనిపిస్తుంది అయ్యా. పండితులు అంటే పండినటువంటి వాళ్ళు, మ్యాచ్యూరిటీ ఉండేటువంటి వాళ్ళు, పండగని పండితునిగా కావడానికి వేసుకునేటువంటి వాళ్ళు, పండడానికి పండుగ, మ్యాచ్యూరిటీ కోసం ఎదగటానికి మానసికంగా ఎదిగినటువంటి కల్చర్. ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నవాడు, 50 సంవత్సరాల వయసులో ఉన్నవాడు, 60 సంవత్సరాల వయసులో ఉన్నాడు హైదరాబాదులో, ఆయన మనుమడు, ఆయన కొడుకు, ఆయన మెక్డానల్డ్స్లో కూర్చొని ఎదురెదురు కూర్చొని కోక్ బాటిలు, ఆ తర్వాత పిజ్జాలు, ఆ తర్వాత ఇది. ఏం చెబుతామయ్యా ఇది? ఇంకా మళ్ళీ ఎంత అహమో దేనికి? మన యొక్క సంస్కృతి పాటించట్లేదని, పాశ్చాత్య సంస్కృతి నాకు తెలుసు అనేటువంటి అహంభావం తప్పితే ఇంకేమైనా ఉందని అసలు. అందుకే సమస్యలు. వ్యాధికి మూల కారణం ఏమిటి? సంస్కృతి, విచారం, ఆచారమే మారిపోయింది. ఇంకా ఏం గ్రహచారం ఉంటుంది? ఆహారము మారిపోయాయి, విహారము మారిపోయాయి, వ్యవహారము మారిపోయాయి. పల్లెటూరులో పోతే అందరిదో నిన్ను గుర్తుపట్టని వాళ్ళు లేరు, అవునా. అందరూ నీకు ఎప్పుడు వచ్చావు నాయన, ఎప్పుడు వచ్చావు? నీవు పల్లెటూరులో ఉన్న 5,000 మంది నిన్ను పలకరించే, ఇప్పుడు సిటీలో ఉన్న పక్కవాడు పలకరిస్తే నీ కోపం. నీకెందుకు? కారులో వెళ్ళేప్పుడు, నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు పక్కవాడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు పక్కవాడు పలకరిస్తే కోపం, కళ్ళు ఎర్రగా వేసి చూస్తే. నువ్వు ఒకవేళ పలకరించినా పక్కవాడు కళ్ళు ఎర్రగా వేసి, నీకెందుకు? పక్కవాడిని పలకరించడమే అసలు. అందరినీ కలుపుకునేవాడు సంతోషంగా ఉంటాడు, కానీ పక్కవాడిని గుర్రుగా చూసేటువంటి వాడిని, పలకరించేవాడిని గుర్రుగా చూస్తే వీడు ఎలా ఆనందంగా ఉంటాడయ్యా? వాడు ఒక్కడే, వాడు ఆ యొక్క మొబైల్ ఫోను, వాడు ఎవరో ఒక్కరిద్దరితోటి వీడు ఆనందంగా ఉంటాడు, అందరితో ఆనందంగా ఉంటాడు. పల్లెటూరుకి వెళ్ళామంటే అందరితో సోషలైజింగ్ అని అంట. ఎంతమందిని సోషలైజింగ్గా ఉంటే నీకు అంత ఆనందం. ప్రిడేటర్. సో మనం ఎప్పుడో పులి జీవితాన్ని ఎప్పుడో వదిలేసి వచ్చామయ్యా, మళ్ళీ మనం పులుగా మారిపోతున్నామయ్యా. నా ఇంట్లో నేను ఒక్కడనే ఉండాలి, నా ఫ్లాట్లో నేనే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు, చుట్టుపక్కల ఎవ్వరు పలకరించకూడదు, నా ఇంట్లోకి ఎవరు రాకూడదు, నేను ఎవరింట్లోకి వెళ్ళను, అవునా. నేను నా దునియాలో ఉంటాను, నేను నెట్లో ఉంటాను, ఎవరితోనో కనపడినటువంటి వాడితో నీకు ఫ్రెండ్, ఎక్కడో ఉండేటువంటి హీరో ఫ్రెండ్, ఎక్కడో జాపనీస్లో చూసేటువంటి కామెడీలో ఉండేటువంటి ఒక హీరోతో నీకు సంపర్కం, పక్కన ఉండేటువంటి తల్లిదండ్రులు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు పట్టకుండా పోయారు, ఆ తర్వాత పక్కన ఉండే పొరుగు ఇంటి వాడు అసలే పడిపోయాడు, వాడు చనిపోయినా కూడా అపార్ట్మెంట్లో ఉంచకూడదంట, వీధిలో పడేయాలంట. ఇది ధర్మదేశమా కర్మదేశమా ఏంటండి ఇది? చోద్యం. వాడు నిన్నటి వారికి నీ పొరుగు వాడు చనిపోయాడంట, వాడు తీసి వాడి ఇంట్లో పెట్టుకోకూడదంట. అపార్ట్మెంట్లో తీర్మానం ఏంటంటే వాడు చనిపోతేనంటే వాడి ఇంట్లో ఉండకూడదంట, వాడు హాస్పిటల్ చనిపోతేనంటే వాడిని ఇంట్లోకి తీసుకురాకూడదంట, వీధిలోనే ఉంచాలంట. ఇది మనం పట్టించుకునేటువంటి సాంప్రదాయం ఇదేనా? సో మన యొక్క గొప్పతనం, ఆ తర్వాత మన ఎదుగుదల అంటే ఇదేనానండి? ఎంతమందిని కలుపుకొని అందరూ వసుదైక కుటుంబం, అందరూ నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూడాల్సినటువంటి కల్చరు,
అలా చూసినటువంటి కల్చర్, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసినటువంటి కల్చర్. ఇప్పుడు ఏకత్వంలో ఆనందాన్ని పొందేటువంటి, ఒంటరిగా ఆనందాన్ని పొందేటువంటి రోజులు. అందుకే సమస్త దుఃఖానికి, వ్యాధులకి, సైకలాజికల్, ఫిజికల్, మెంటల్ సమస్యలకు కారణం ఏంటి? అన్నీ మారిపోయాయి. ఆ మార్పు అనేది ప్రకృతి ఎంట్రపీ వైపుకు ఉంది, పురుషతత్వం వైపుకి లేదు, డిజార్డర్. సో అందుకే సమస్యలు. ఎంత తొందరగా మనం ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం అంత తొందరగా మన శాస్త్రీయమైనటువంటి జీవన పద్ధతిలోకి వెళ్తాం. అందుకే మీకు శాస్త్రీయమైనటువంటి ఆహారమే కావచ్చు, శాస్త్రీయమైనటువంటి యోగా అంటేనే శాస్త్రం. అందుకనే ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. సో మన సంస్కృతిని సంస్కరించేటువంటిది సంస్కృతి, కడిగి వేసేటువంటిది సంస్కారాల్ని, రియాక్షన్స్ని DNA లెవెల్లో తుడిచివేసేది సంస్కృతి. సో సంస్కృతి కలిగినటువంటి దేశంలో మళ్ళీ సంస్కృతి అనేది రావాలయ్యా. ఎక్కడ కల్చర్ అంటే ఏంటి? సేద్యం చేస్తే దాన్ని కల్చర్డ్ అని అంటాం. అగ్రికల్చర్ అంటాం, సేద్యం చేసేడు. అవునా? సో అలాగే ఈ సేద్యం మనసుని, ఈ శరీరాన్ని, అవునా, సేద్యం చేస్తే అంటే దీంట్లో ఉండే మాలిన్యాన్ని, కలుపు మొక్కల్ని తీసివేస్తే, కౌరవుల్ని తీసివేస్తే, సో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. అది మన యొక్క టెక్నాలజీస్ ఆఫ్ అగ్రికల్చర్. ఇదే మన కల్చర్. సంస్కృతి అంటేనే కల్చర్. స్వయంకృతం. మనం ఎందుకు ఇలా ఉన్నాం? స్వయంకృతం, మనం చేసాం. దాని పరిష్కారం ఏంటి? సంస్కరించుకోవాలి, దాన్ని కడిగి వేయాలి. ఎవరు వేయాలి? మనమే వేయాలి. సో అందుకే ఆహారం కానీ, విహారం కానీ ఎవరో చేస్తే వాళ్ళకి లాభం. స్వధర్మం అంటే నీకు తెలిసినటువంటి, నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి శాస్త్రం తెలుసుకోవడం, దాన్నే స్వధర్మం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆహారం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అనుకోకూడదు మధ్యలో కుమార్ గారు ఇలా, అవునా, సో లెక్చర్లు ఇస్తున్నారు, సో మళ్ళీ నాకేమో ఆహారమే ఇంట్రెస్ట్. సో ఎందుకు మన మెటబాలిజం దెబ్బతింది? సో ఎందుకు పడిపోయింది? మన పోషక పదార్థాలను ఎందుకు పోయాయి? ఈ విచారం, ఈ రియాక్షన్స్, అంటే కసు, అంటే బుస్సు, దాంట్లో మొత్తం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మన మెటబాలిజం అంతా దెబ్బతింది. 120 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి వ్యవస్థ, వాడు 13 సంవత్సరాల వయసులో వాడికి హార్ట్ అటాక్ వస్తుందంటే, 25 సంవత్సరాల వయసులో వాడి కొలెస్ట్రాల్ ఉంది అని అంటే, వాడి గుండె పని చేయట్లేదంటే, సో కారణం ఏంటయ్యా? ఆహారం ఒక్కటే కాదు, విచారం అనేది చెడిపోయింది, ఆచారం అనేది పూర్తిగా పోయింది. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే మన ఉద్దేశం ఏమిటి? ఆరోగ్యంగా ఉండటం. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా విచారం సరిగ్గా లేదు, అవునా, లాభం లేదు. ఇప్పుడు నీకు ఒక పాము తీసుకొని చూపెట్టు, నువ్వు మంచి ఆహారం తింటున్నావు, అవునా, నీ గుండె చక్కగా పనిచేస్తుంది, అవునా. సో నీకు నీ ముందు ఇప్పుడు నేను ఒక నాగుపాము, అవునా, నాగుపాము తీసుకొచ్చి నీ ముందు పెట్టాను. ఏమైతే నీ గుండె పెరిగిందా లేదా? నేను టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ ఎంత ఏమన్నా నీ గుండె పెరగదు. ఒక కోబ్రా, ఒక నాగుపాము తీసుకొచ్చి అక్కడ ఎదురుగా వేస్తే వెంటనే నీ హార్ట్ రేట్ పెరుగుతుంది. నీ హార్ట్ రేట్ పెంచేది ఏంటయ్యా? ఎక్సర్సైజా? లేకుంటే ఎక్సర్సైజ్ పెంచితే ఆరోగ్యంగానే ఉంటావు, కానీ ఏం పెంచుతుంది నీ హార్ట్ రేటు? ఎవడో ఏదో మాట అన్నాడు, నాగుపాములా ఏదో మాట అన్నాడు, ఏదో అరిచాడు, వెంటనే బీపీ పెరిగింది. అందువల్ల నీ ఆరోగ్యం పాడైంది. అందుకే సంస్కృతి గురించి, విచారం గురించి, ఆచారం గురించి నేను చెబుతున్నాను. So for this we have to use cold water, right? So because it's a milk protein, otherwise it gets curd formation takes place. Okay, only cold it is. And then you can see, so the flavored oligoprotein of little higher size, molecular size, right?
How this dissolved, but that requires mixing. Right? Now the cold water mixing. You see the milk protein, how concentrated it is compared to the oligosoluble protein. Soluble protein is always urease free, safe. Understand? So this milk protein will produce urea actually. But our milk protein is the best. A2 range, and so from the cleanest environment it is. You see the difference, the proteins which we recommend. It is no flavor, unflavored. So you can't have a raw. So that's why this is flavored, this is flavored. So those with the diabetes and those who want to reduce the weight, the best is this, the best is this. Okay? So in general you want to use the best is this. There is no such a protein in the world, cleanest, neat, and absorb at any age, even at the 80 years, it absorbs 100% because the protein absorption at 80 years, 80%, 90% dropped. This helps in producing your body 7,000 peptides plus enzymes. You need to use enzymes. We have two kinds of the enzymes. So if you can add enzymes, that's the better. So as a part of your, it's very, very important to supplement your enzymes. So this is a proteolytic, very powerful enzyme. So there are the two, ordinary digestive enzyme, a cancerous, much more powerful digestive enzyme. More powerful is called Sajiva and Jirna. So it will restore your cellular, it will clear your cellular debris. So those who are having blocked lungs, any fibro, so a lot of debris inside, a choked arteries, they should use this. Okay. So you can use this, very little. So this I will give the demonstration some other day. Okay, not today. I will use it for some other day. But they are very, very powerful. Okay.